గత కొద్ది రోజులుగా నేను మీడియా సమావేశాల్లో చెప్పిన విధంగానే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని పదే పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం. అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను. ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడతానని చెప్పడం జరిగింది. ఆ రోజు అఖిల పక్షానికి కూడా చెప్పడం జరిగింది. అఖిల పక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన్ని నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ప్రజల పక్షాన పోరాడేటువంటి వాడిని అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అనేటువంటిది ప్రజలకి ప్రాంతానికి సంబంధించి ఉంటే దాన్ని పరిష్కరించడానికి అధికార పార్టీకి సంబంధించి కానీ ప్రతిపక్షానికి సంబంధించి కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చొరవ చూపించాలి. వీలైనంత వరకు ఆ కార్యక్రమాలకు అండగా నిలవాలి. లేనప్పుడు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పదే పదే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం, ఒక పక్క ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి మేము ఆలోచనలు చేస్తున్నాం. కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్లో ఉండేటువంటి ఆ సేవలు కొనసాగుతాయి కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అని చెబుతున్నా, లేదు కంటైనర్ టెర్మినల్ ఆగిపోతున్నాయి అని ఆయన అల్టిమేటం ఇవ్వడం చెప్పడం మనందరం చూసాం.